దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం కలిసికట్టుగా పనిచేద్దామని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మితో కలిసి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ లేని లోటు రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఆయన అడుగుజాడలలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుస్థిర పాలన అందించారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరోసారి జగనన్న ముఖ్యమంత్రిగా పదవి పొంది బడుగు బలహీన వర్గాలకు సువర్ణ పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పళ్లు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ పాడేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈరోజు తలపెట్టడం జరిగింది. ఈ మహానేత ఈరోజు నివాళులు అర్పించిన తర్వాత ఆయన జయంతి సందర్భంగా ఈరోజు రోగులకు సేవ కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది. రోగులకు పాలు, బ్రెడ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈరోజు గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి పురస్కరించుకొని ఈరోజు పాడేరు నియోజకవర్గంలో ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారు, అదేవిధంగా 26 పంచాయతీల నుంచి చేసినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఈరోజు పాడేరు అంబేద్కర్ కూడలిలో ఉన్నటువంటి మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పంగానే ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత విధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే గుర్తుకొచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకంతో ఎంతోమంది పేద విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల్లో వాళ్ళు చదివి ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు సమాజంలో గౌరవం పొందుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ముఖ్యంగా పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని ఒక లక్ష్యంతో ఒక డాక్టర్ అయి ఉండి ఒక రూపాయి డాక్టర్గా పేరు సంపాదించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ఈరోజు పేద ఎవరైతే ఎఫోర్డ్ చేయలేనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఇలాంటివన్నీ కూడా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నటువంటి గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు. సో అలాంటి రాజశేఖర రెడ్డి గారు కడుపులో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలకు కూడా అభివృద్ధి, సంక్షేమం చేసినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులుగా మేమందరం కూడా ఖచ్చితంగా చిరస్థాయిగా ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయ సాధన దిశగా, రాజశేఖర రెడ్డి గారి యొక్క సంకల్ప దిశగా మేమంతా కూడా ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము.